హాయ్ అండి. మొన్న జరిగిన అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో నేను హోమ్ థియేటర్ ఒకటి తీసుకున్నాను సోనీ కంపెనీది. ఇది మోడల్ వచ్చేసి ఎస్2000 అండి. దీంట్లో వచ్చేసి మనకి సబ్ వూఫర్ ఒకటి వస్తది, 2 రేర్ స్పీకర్స్ వస్తది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ సౌండ్ బార్ ఒకటనమాట. ఈ మొత్తం కలిపి మనకి 600 వాట్స్ వస్తదనమాట. ఇది మొత్తం వైర్‌లెస్ సెటప్‌లో అవుద్దండి మనకు వర్కు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వైర్‌లెస్ అయినా గానీ మనం పవర్ సప్లై కోసం మాత్రం వైరు వాడాల్సిందండి. 1.2 మీటర్ కేబుల్ అవసరం ఉంటది. అది మొత్తం వాళ్ళే ఇస్తారనమాట. సోనీ కంపెనీ నుంచి బాక్స్‌లో ఉంటదనమాట. మనం అన్నీ వాడుకోవచ్చు. ఇది అన్బాక్సింగ్ వీడియో అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి వాళ్ళు ఇచ్చేదాని ప్రకారం సోనీ వాళ్ళు వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తారు కదా, మనకన్నా గోడ బిగించాలన్నా అవన్నీ వాళ్ళు ఏం చేయాలంటే జస్ట్ మనకి సెటప్ చేసి చూపిస్తారు, ఇలా వర్క్ అవుతుంది, ఎలా చేయాలి ఏంటని చూపిస్తారు. తర్వాత మనకి ఏమన్నా పైన పెట్టుకోవాలనుకున్నా, నెక్స్ట్ వైర్లు ఏమైనా ఎక్స్ట్రా లాక్కోవాలన్నా మనం వీటికి ఎలక్ట్రీషియన్ పిలిపించి చేయించుకోవాలండి. నెక్స్ట్ ఇంకా ఈ వర్క్ విషయానికి వస్తే ఏంటంటే చాలా అంటే చాలా బాగా వస్తుందండి సౌండ్ సిస్టమ్ మాత్రం. నేను ఆ సోనీ టీవీ మన 65 ఇంచెస్ దాన్ని కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేస్తే సౌండ్ బార్ నిజంగా మీరు చెప్తే నమ్మరు, థియేటర్కి వెళ్ళాలనే ఫీలింగ్ని కూడా చంపేస్తుంది అన్నమాట. సౌండ్ సిస్టమ్ ఆ రేంజ్లో ఉంది దీని నుంచి వచ్చేది. ఆ ఫ్రంట్ స్పీకర్స్ కానీ, రేర్ స్పీకర్స్ కానీ, ఆ మెయిన్ స్పీకర్ కానీ చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. ఇంతకుముందు నేను యాక్చువల్గా టీవీ వాడుతున్నప్పుడు సోనీలో మంచి మన డాల్బీ అట్మాస్ అన్ని సపోర్ట్ చేస్తుంది టీవీ. చాలా బాగా అనిపించే సౌండ్ సిస్టమ్. ఈ హోమ్ థియేటర్లో ఒక 4-5 రోజులు వాడిన తర్వాత అసలు హోమ్ థియేటర్ లేకుండా ఎలా ఉంటుందని చెప్పి చెక్ చేస్తే అసలు సౌండ్ మనకు నచ్చదండి. సోనీ టీవీ సౌండే నెంబర్ 1 అనిపిస్తుంటుంది మనకి. ఇది వాడటం మొదలుపెట్టి దీన్ని రిమూవ్ చేసి డైరెక్ట్ టీవీ సౌండ్ ఏంటంటే మనకు నచ్చదు అనమాట. అలా ఉంది. వర్క్ మాత్రం చాలా బాగా పనిచేస్తున్నాయండి. స్పీకర్స్ మాత్రం మీరు హోమ్ థియేటర్ తీసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం బడ్జెట్ రేంజ్ ఇది కాకపోయినా ప్రీమియంలో తీసుకోవాలనుకుంటే మాత్రం దీన్ని మీరు ప్రిఫర్ చేయండి అండి. కాకపోతే ఏంటంటే మనం మామూలు టీవీ తీసుకుని దీనికి కనెక్ట్ చేసే సౌండ్ సిస్టమ్ అయితే రాదండి. మంచి ప్రీమియం టీవీ తీసుకుని దానికి ఇవి కనుక కనెక్ట్ చేస్తే దాని లెక్క వేరుగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంది. ఇతను ఈ విధంగా మొత్తం సెటప్ చేసి ఇచ్చేస్తాడండి. యాక్చువల్గా ఏంటంటే ఈ సబ్ వూఫర్ వచ్చేసి పైన పెట్టి ఇచ్చేసాను. నెక్స్ట్ రేర్ స్పీకర్ కూడా చూశారు కదా, సోఫా మీద అలా పెట్టుంటే చూడటానికి అంత అందంగా లేదని చెప్పి తర్వాత ఎలక్ట్రీషియన్ రమ్మని చెప్పి ఆ 2 రేర్ స్పీకర్స్ని ఏం చేశానంటే వాల్కి ఇలా పైన ఇన్స్టాల్ చేసేసానండి. కాకపోతే ఇప్పుడు నేను వాడుతున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే మరీ ఇంత హైట్ ఉండకూడదు అంటే ఒక 1/2 మీటర్ కింద దిగితే బాగుంటుంది. మీరు ఎలా లెక్కేసుకుంటారంటే మీరు కూర్చున్నప్పుడు సోఫాలో మీ ఇయర్స్ నుంచి జస్ట్ ఒక 1/2 మీటర్ పైన ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. సౌండ్ సిస్టమ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు బాగానే ఉంది కానీ కొంచెం ఎందుకు కింద కుట్టే బాగుంటుంది అనిపించింది. ఈ విధంగా రేర్ స్పీకర్స్ బ్యాక్ సైడ్ వాల్ ఇన్స్టాల్ చేసేసి ఆ సబ్ ఆఫర్ కూడా ఏం చేశాను, టీవీ పక్కన తీసి కింద కబ్బోర్డ్ కింద ఒకటి పెట్టేసి దాన్ని చిన్న హోల్ పెట్టేసి కబ్బోర్డ్కి వైరు లాగేసి దాన్ని కనెక్షన్ ఇచ్చేసామాట. అది కూడా చూడటానికి నీట్ కూడా చివరిలో మీకు కనిపిస్తుంది చూడండి. ఇంకా ఫైనల్గా ఏంటంటే ఈ 5.1 ఛానల్ 600 వాట్స్ అవుట్పుట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. మీరు కనుక S2000 తీసుకోవాలనుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. సౌండ్ సిస్టమ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఒక 2-3 మంత్స్ వాడిన తర్వాత ఫైనల్గా దీన్ని ఎలా ఉంది, సౌండ్ సిస్టమ్ అంతా బాగానే ఉందా లేదా కూడా ఒక వీడియో చేసి మీకు పెడతానండి. ఇలా సబ్ వూఫర్ ఇలా సెటప్ చేశాను. ఓకేనండి. మీరు కావాలంటే మాత్రం తీసుకోండి, చాలా బాగుంది. ఓకేనండి. థ్యాంక్ యూ.